నేనైతే మళ్ళీ పాలు విరగొట్టానండి. ఏంటండి ఎప్పుడు మీ పని పాలు విరగొట్టమేనా అని అనుకుంటారేమో. ఏం చేయనండి, మరి విరిగిపోయినాయి. మొన్నైతే 1/2 లీటర్ విరిగినాయి, ఇప్పుడైతే లీటర్ విరిగినాయి. 1/2 లీటర్కి అయితే కోవా చేశాను. మరి లీటర్ పాలకి ఏం చేద్దామని ఆలోచిస్తే యూట్యూబ్లో సెర్చ్ చేయగా నాకు ఒక వీడియో దొరికింది. అదేనండి రసమలై రెసిపీ. ఆ వీడియో చూసి నా స్టైల్లో నేనైతే కాపీ కొట్టేశాను. ఎలా చేశానో లెట్స్ సీ. ఎలాగూ పాలు విరిగినాయి కదా, పూర్తిగా విరిచేద్దామని చెప్పి చిన్న నిమ్మకాయ పిండుకున్నానండి. మొత్తానికి బాగా శుభ్రంగా విరిగిపోయి వచ్చిన కోవానైతే ఒక క్లాత్ లో వేసి బాగా వడకట్టేశానండి. కోవా వేరుగా వచ్చేసింది. దాన్ని మెత్తగా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకున్నాను. దాన్ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని ఇలా రసమలైలా ఒత్తుకున్నాను. వేరే గిన్నెలో సగం వరకు వాటర్ వేసుకొని కప్పు సగం వరకు మనం పంచదార తీసుకొని రసమలైలు అందులో డిప్ చేసుకున్నాము. రసమలైకి షుగర్ సిరప్ అంతా పడుతుంది. మీరు చూడొచ్చు, మనం తీసుకున్న రసమలైకి డబ్బులు కనిపిస్తాయి అవి వాటర్ లోంచి తీసాక. ఆ షుగర్ సిరప్ లోంచి తీసేసి కూలింగ్ వాటర్ లో వేసానండి. ఈలోగా కళాయిలో 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పులు, షుగర్, సాఫ్రాన్ తీసుకొని కొంచెం మలై వచ్చేంత వరకు మరకపెట్టుకున్నాను. ఆ మరకపెట్టిన మలైలో రసమలైలు డిప్ చేసుకున్నాను. అంతేనండి. వీటిని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలకి పెట్టాను, చాలా బాగుందని చెప్పారు. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.